ఈ కలియుగంలో తపస్సు చేసిన ఫలితం రావాలంటే ఏం చేయాలి అనే దానికోసం ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణం, కీర్తనం, అర్చనం, స్మరణం, వందనం, సఖ్యం, దాస్యం, పాదసేవనం, ఆత్మనివేదనం, ఇలా 9 రకాల మార్గాలు ఉన్నాయి. ఈ కలియుగంలో ఈ 9 రకాల మార్గాల్లో మనం ఏ ఒక్క మార్గాన్ని మనం పట్టుకొని వెళ్ళినా తరించిపోతాం. అంటే మనకు తపస్సు చేసినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు మనకిస్తాడు. ఇందులో మొట్టమొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినటం. అలాగే కీర్తనం అంటే స్వామి యొక్క నామం చెప్పడం, లేదా స్వామి యొక్క కీర్తనలు పాడటం, కీర్తనం. వందనం, స్వామికి ఎలా నమస్కారం చేయాలో అలా శిరస్సు వంచి నమస్కారం చేయటం, వందనం. స్మరణం, ఏదో ఒక నామాన్ని పట్టుకుని ఈశ్వర నామాన్ని తరించిపోవటం, అది స్మరణం. సఖ్యం, ఈశ్వరుడితో బాగా దగ్గర సంబంధం కలిగి ఉండటం. నాన్నగారు, అమ్మా, నాన్నగారు అని చనువుగా ఈశ్వరుడి దగ్గర ఉండటం సఖ్యం. అలాగే దాస్యం, స్వామికి పూజ చేసిన నిర్మాల్యం చక్కగా తీయటం. అలాగే ఒక గుడిలో స్వామికి కట్టినటువంటి పంచెను చక్కగా తీసుకెళ్ళి ఉతికి చక్కగా మడతపెట్టే గుళ్ళో ఇవ్వటం, ఇదంతా దాస్యంలోకి వస్తుంది. అలాగే పాదసేవనం అంటే స్వామివారి పాదాలు పట్టడం. స్వామివారి పాదాలు మనం పట్టగలమా? పట్టలేం. పాదాలు పడుతున్నట్టుగా మానసికంగా భావన చేయటం. అలాగే ఆత్మనివేదనం అంటే మనం స్వామికి ఏమి ఇచ్చినా అది ఆయన సృష్టిలోయే. ఒక కొబ్బరికాయ ఇచ్చారనుకోండి, ఆయన సృష్టిలోదే. ఒక అరటిపళ్ళు హస్తపట్లు ఇచ్చారనుకోండి, ఆయన సృష్టిలోదే. మరి ఏం ఇవ్వాలి ఆయనకి? నీ యొక్క మనస్సు తీసుకెళ్ళిన పాదాల దగ్గర పెట్టేయాలి. దీన్ని ఆత్మనివేదనం అంటారు. అలాగే అర్చనం, స్వామిని ఎలా అర్చన చేయాలో అలా అర్చన చేయటం. అంటే భక్తి శ్రద్ధలతో అర్చన చేయటం. ఈ యొక్క 9 రకాల వల్ల, ఈ యొక్క 9 రకాల మార్గాల ద్వారా మనం ఈశ్వరుని చేరవచ్చు అని పెద్దల మాట. వీటి గురించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతినిధి, అలాగే వీటి గురించి మరింత విపులంగా, అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.